Hello everyone, I'm your girl Madhuri Rathod. Welcome back to Madhuri Rathod Vlogs. సో ఈ రోజు వినాయక చవితి కాబట్టి ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వీడియోలో మీకు చూపించేస్తాము. ఫస్ట్ టైం నా వినాయక చవితి ఫెస్టివల్ మా ఇంట్లో ఎలా జరుపుకుంటున్నారో అనేది. సో అస్సలు లేట్ చేయకుండా వీడియోలో అయితే ఎంటర్ అయిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. అగైన్ హాయ్. రేపు వినాయక చవితి కాబట్టి క్లీనింగ్ చేయకుండా ఎలా ఉంటాము, హోమ్ క్లీనింగ్ చేయాలి కాబట్టి నాకు మా మమ్మీ ఇది ఇచ్చింది. ఇది చూసారా, ఈ వెపన్తో మనము అన్ని ఫ్యాన్స్ క్లీన్ చేసేయాలన్నమాట. ఈ ఫ్యాన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, చాలా వర్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ మా మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తాను, వచ్చేసేయండి. దిస్ ఇస్ మై మామ్. మమ్మీ మంచిగా బెడ్ ఎక్కి ఆ విండోస్ అన్ని క్లీన్ చేసేస్తుంది. బేసిక్ గా మా మమ్మీ హైట్ చాలా పొట్టిది, అలా చూస్తుంటే చాలా ఫన్నీగా అనిపించేస్తుంది. ఇంకా మార్నింగ్ 4కి లేసింది మమ్మీ, పాప మార్నింగ్ నుంచి చేస్తుంది. నెక్స్ట్ మా డాడీ వర్క్ వచ్చేసి అన్ని మిర్రర్స్ క్లీన్ చేసేయాలి అండ్ ఆ బేసిన్ కూడా క్లీన్ చేయాలి. ఆ వర్క్ మా మమ్మీనే ఇచ్చింది స్వయాన. మా డాడీకి వీడియో తీస్తున్నా కాబట్టి కావాలని కాస్త ఓవర్ గా క్లీన్ చేసేస్తున్నాడు. స్టాప్ యువర్ యాక్టింగ్ డాడ్. మా చెల్లెలకి అంట్లు తోమే పని ఇచ్చాము. సో మా చిట్టి చెల్లెలు చాలా మంచి పని చేస్తుంది. అది కూడా ఈరోజు ఒక్కరోజే చేస్తుంది. ఎవ్రీడే అయితే అస్సలకి చేయదు, ఏదో ఒకటి సాకు చెప్పి తప్పించుకుంటది. ఏమంటావు భవాని? అంతేగా 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 అంతేగా. మొత్తానికి క్లీనింగ్ అయిపోయింది. మమ్మీ, డాడీ, నేను, చెల్లెలందరం చాలా బాగా వర్క్ చేసాము. మా మమ్మీ ఎవ్రీడే ఈ పీజియన్స్ కి ఫుడ్ పెడుతుంది. సో అవి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. చూసారు ఎలా తింటున్నాయో. ఇంకా పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి మా డాడీ మామిడి తోరణాలు అయితే కట్టేశారు. మమ్మీ బంతి పూల మాల తీసుకొని డాడీకి హెల్ప్ చేస్తుంది. సో డాడీ కూడా పెట్టేశాడు. అండ్ నెక్స్ట్ మా మమ్మీ కూడా డాడీకి రావట్లేదని మా మమ్మీ పెట్టేసింది. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ దిస్ తోరణం అనమాట. ఏమంటారో తెలీదు. నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి తిను మా అక్క. నిన్న క్లీనింగ్ డే కి మాత్రం మిస్ అయిపోయింది. బట్ ఈ రోజు ముగ్గు తనే వేస్తుంది. ముగ్గుల కాంపిటీషన్ లో మా అక్క తర్వాతే చాలా బాగా వేస్తుంది. బాల్కనీలో చిన్న ప్లేస్ ఉంది కాబట్టి మేము ఇంతవరకే ముగ్గు వేయగలము. దానికి మంచిగా బంతి పూలతో డెకరేషన్ చేసింది. ఫైనల్ లుక్ ఆఫ్ ముగ్గు బాగుంది కదా? బాగుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సర్లే మా అక్కకి ముగ్గు క్రెడిట్స్ ఇచ్చేస్తున్నాను, చాలా బాగా వేసావు. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ మంచిగా పితాంబరంతో దేవుడి విగ్రహాలన్నీ క్లీన్ చేస్తుంది. ప్రతి ఇంట్లో జరిగేదే. సో మీ ఇంట్లో కూడా ఇలా ఎవ్రీ ఫెస్టివల్ కి పితాంబరంతో క్లీన్ చేసేసి నీట్ గా దేవుడి విగ్రహాలను పెట్టేస్తాము. మీ ఇంట్లో కూడా జరిగితే మంచిగా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ చూసారా మా చిట్టి పొట్టి వినాయకుడు. మేము ఎవ్రీ ఇయర్ వినాయకుడిని కూర్చోబెడతాము. బట్ ఈ ఇయర్ ఎందుకంటే సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మేము కూర్చోబెట్టలేకపోయాము. సో ఇలా మేము చిన్నగా మా వరకు జరుపుకుంటున్నాము. అన్ని విగ్రహాల్లో నాకు ఈ విగ్రహం బాగా నచ్చింది. లింగం మంచిగా అలా పెట్టడం ఎంత బాగుంది కదా, బ్యూటీగా. అండ్ మామిడి తోరణాలు ఇలా పెట్టేసి మా అక్క మంచిగా పూజ స్టార్ట్ చేసేస్తుంది. మా అక్కకు పూజలు అంటే చాలా పిచ్చి, చాలా భక్తురాలు, దేవుని భక్తురాలు. తను చేసేస్తే దేవుడు దిగి రావాలి అన్నంతగా పూజ చేస్తుంది. బట్ దేవుడు దిగి వస్తాడో లేదో తెలియదు కానీ ఈమె భక్తికి మాత్రం నమస్కారం. సో మా దగ్గర 4 వినాయకులు ఉన్నారు. ఒక్కొక్క ప్లేస్ దగ్గర వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక్క స్టాచ్యూ అయినా తీసుకొస్తాం గణేష్ ది. అంత ఇష్టం మాకు గణేష్ అంటే. ఇంకా పూజ స్టార్ట్ చేసేసాము. ఎంత భక్తితో చేస్తుందో చూడండి. ఒక్కసారిగా మా ఒక్క చంద్రముఖిగా మారినట్టు భక్తి రాలుగా మారిపోయింది. అండ్ నేను ఎందుకు లేనంటే వీడియో తీస్తుంది నేనే కాబట్టి నేను లేను. అండ్ ఇది చూస్తున్నారా, ఇది గోమూత్రము అని సరిగ్గా పేరు తెలీదు. అది ఆ కలశం వాటర్లో పెట్టేసి మామిడి ఆకుతో ఇల్లంతా ఇలా చల్లాలన్నమాట. అలా చల్లితే ఇంట్లో ఉండే దరిద్రం కానీ ఏదైనా కానీ వెళ్ళిపోతుంది. మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తుంది. ఇది మా బాల్కనీ వ్యూ. అండ్ దిస్ ఇస్ మై తులసి చెట్టు, అంటే తులసి చెట్టు. మా మమ్మీ డైలీ పూజ చేస్తుంది, మా అక్క కూడా పూజ చేస్తుంది. సో ఈ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇలా ఇంట్లో గోమూత్రం చల్లుకుంటే ఇంటికి చాలా మంచిది. సో వీడియో చేస్తుంది మనమే. కెమెరామ్యాన్ బై మాధురి రాథోడ్. అండ్ ఇక్కడ మా డాడీ చాలా ఫ్రెష్ గా నీట్ గా రెడీ అయి కూర్చున్నాడు. థమ్స్అప్ అంటే థమ్స్అప్ అంటాడు, సెల్యూట్ అంటే సెల్యూట్ అంటాడు. మా డాడీ చాలా ఫనీ అబా. మై మామ్ ఎనీ టైమ్ వర్క్ వర్క్ లేకపోయినా వర్క్ పెట్టుకునేదే మమ్మీ. అందరు మమ్మీలు అనుకోండి, మీ మమ్మీ కూడా అంతే. ఈ రోజు గణేష్ బర్త్డే కాబట్టి గణేష్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఉండ్రాళ్ళ పాయసం. సో ఉండ్రాళ్ళ పాయసం చేసుకునే విధానాన్ని మా మమ్మీ ఇప్పుడు చెప్తారు. ముందుగా ఈ పిండిని తీసేసుకొని చేత్తో అలా అలా చేసి ఇలా పడేసేయాలన్నమాట. ఇది ఉండ్రాలు చేసుకునేది. అంటే అందరికీ తెలుసు, బట్ నేనేదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, గ్యాప్ ఇవ్వద్దు కాబట్టి మాట్లాడేస్తున్నాను. సో నెక్స్ట్ మా మమ్మీ నాకు కూడా చెప్పింది వర్క్ నేను కూడా చేస్తాను. సో నేను కూడా మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను. మంచిగా నేను కూడా నేర్చుకుంటున్నాను.
చేసుకుంటున్నాను పన్నంతా. ఉండ్రాల పాయసం ఎలా చేయాలి ఏంటి అనేది ఎవ్రీ వినాయక చవితికి నేనైతే ఏదో ఒక వర్క్ లో ఉంటాను. బట్ ఈసారి మాత్రం వ్లాగ్ చేస్తున్నా కాబట్టి మీకోసం నేను ఇలా ఉండ్రాలు చేస్తున్నాను ఫ్రెండ్స్. సో నేను ఉండ్రాల పాయసం చేస్తున్నందుకైనా మీరు లైక్ కొట్టాలి, ఓకే? హూ ఇస్ హియర్? మై లిటిల్ గణేష్ డుగ్గు. మా డుగ్గు గడు అయితే మంచిగా టీ షర్ట్ పైన గణేష్ అండ్ తన ఫోటో ప్రింట్ ఉన్న టీ షర్ట్ ని వేసుకొచ్చాడు. చాలా బాగా అనిపిస్తున్నాడు కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. డుగ్గు గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. జై గణేష జై గణేష జై గణేష దేవా, మాతా జాతి పార్వతి పితా మహాదేవా. జై గణేష జై గణేష జై గణేష దేవా, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామ నారాయణ. హ్యాపీ వినాయక చవితి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హ్యాపీ గణేష్ చతుర్థి. ఆహా, ఉండ్రాల పాయసం రెడీ. చూస్తేనే తినాలనిపిస్తుంది. బట్ ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే మనకు ఉండ్రాల పాయసంతో పాటు వేరే డిషెస్ కూడా చేసింది. చూసారా ఎన్ని డిషెస్ చేసిందో? సో సాంబార్ చేసింది, ఆకుకూర కర్రీ, ఇది వచ్చేసి మన పులిహోర అండ్ గుత్తొంకాయ, దద్దోజనం, పూరి, అన్నం. సో ఇన్ని డిషెస్ అయితే అయిపోయింది. దేవుడికి నైవేద్యం పెట్టేశాము. నాకు ఇలా డిషెస్ చూపించడం అంటే చాలా ఇష్టము. సో నేను కూడా ఇంకోసారి ఈ డిషెస్ అన్ని చూపించేస్తున్నాను. మా కమ్యూనిటీలో ఉన్న గణేష్ కి 1 kg ఉండ్రాల పాయసం ఇద్దామని మమ్మీ అనుకుంది. సో ఈ ప్రసాదం అనేది అక్కడ నైవేద్యంగా పెట్టేస్తున్నాము అందరికి పంచాలనేసి. ఇలా క్యారేజ్ లో ఉండ్రాల పాయసం పెట్టుకొని దేవుడి దగ్గరికి ఇచ్చేసి మంచిగా మేము ప్రే చేసుకుంటాము, మా కుటుంబం అంతా బాగుండాలనేసి. సో ఇక్కడ నేను స్కెచ్ పెన్ తీసేసుకొని క్యారేజ్ మీద మా ఫ్లాట్ నేమ్ రాసుకుంటున్నాను, ఐ మీన్ ఫ్లాట్ నెంబర్. సో తెలుస్తుంది ఏ బ్లాక్ 408 వాళ్ళు ఉండ్రాల పాయసము ఇచ్చారు అనేసి. ఈ ఉండ్రాల పాయసం క్రెడిట్స్ అంతా మా మమ్మీకే చెందాలి, ఎందుకంటే చాలా కష్టపడి భక్తితో ఇష్టంగా ఇచ్చింది. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ నేను పూజ చేస్తాను, మార్నింగ్ అక్క చేసింది. సో నేను కూడా పూజ చేస్తుంటాను అప్పుడప్పుడు. నాకు కూడా దేవుడు అంటే ఇష్టమే, ఎవరికి ఇష్టం ఉండదు. సో అలా హారతి ఇచ్చేసి మంచిగా మొక్కొని నేను బాగుండాలి, మీరందరూ బాగుండాలి, నా యూట్యూబ్ బ్లాగ్ కూడా చాలా సక్సెస్ రన్ అవ్వాలనేసి మొక్కున్నానండి. మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఇలా క్యారేజ్ బాక్స్ తీసుకొని నేను, మా అక్క, మా మమ్మీ కిందికి వచ్చేసాము. దిస్ ఈస్ అవర్ కమ్యూనిటీ. ఇక్కడ చూసారా ఎంత చక్కగా ఉన్నారో అందరూ. ట్రెడిషనల్ లుక్ లో ఉన్నారు, పట్టు చీరలో, హాఫ్ శారీస్ లో, పట్టు పంచలో ఉన్నారు. చాలా కలకలలాడుతుంది వాతావరణం చూస్తుంటే. అండ్ ఇక్కడ చూస్తున్నారా మేమందరం కలిసి మా కమ్యూనిటీలో ఉన్న గణేష్ దగ్గరకు వచ్చేసాము. ఇలా మా కమ్యూనిటీలో వినాయక చవితికి ఇలా డెకరేషన్ చేశారు. చాలా బాగుంది డెకరేషన్ అయితే. ఇంకా నేను ప్రసాదం తీసుకెళ్లి దేవుడి దగ్గరికి పెట్టేశాను. గణేష్ ని దగ్గర నుంచి చూసి మంచిగా ప్రే చేసుకున్నాను, హాయిగా అనిపించింది. ఇక్కడ పిల్లలందరూ బాగా కూర్చున్నారు, వాళ్ళు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు గణేష్ ని చూసి. గణేష్ కి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. చూడండి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు. గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు ఇక్కడ గణేష్ మహారాజ్ కి. సో ప్రతిసారి మా కమ్యూనిటీలో మట్టి వినాయకుడిని కూర్చోబెడతాము, చాలా మంచిది. మనం మట్టి వినాయకుడిని ప్రిఫర్ చేయాలి, నేచర్ కి కూడా చాలా మంచిది. ఇంకా పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. అందరితో పాటు మేము కూడా కూర్చొని మంచిగా ఆ పూజని అయితే చూసేసాము. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత చాలా మనశ్శాంతిగా అనిపించింది ఫ్రెండ్స్. రియల్ గా వినాయక చవితి అంటేనే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. సో గైస్ నేనైతే ఇలా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఈ వ్లాగ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెయిట్ వీడియో ఇంకా ఎండ్ అవ్వలేదు. సో ఈ వీడియో చూస్తున్నారా, మా చిన్న కామెడీ బ్లూపర్ ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ కోసం నేను మా మమ్మీ డాడీతో హ్యాపీ వినాయక చవితి అనేసి చెప్పిద్దామని అనుకున్నాము. అది హిందీలోనో, తెలుగులోనో, ఇంగ్లీష్ లోనో చెప్పాలో అది మేము డిసైడ్ చేస్తున్నాం, నేను మా అక్క. ఈ వీడియో తీసేటప్పుడు మా బ్లూపర్ ఎలా ఉందో మీరు కూడా మాతో పాటు నవ్వేసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. గో. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ లైన్ లో చెప్పాలని. మంది
ఓకే ఓకే 1 2 3 go. తెలుగు మాట Ah. ఇది మై ఇంగ్లీష్ జై బోలో గణేష్ మహారాజ్ కి హ్యాపీ వినాయక చవితి అందరికి హ్యాపీ వినాయక చవితి అందరికి షర్ట్స్ ఏదో ఉండ్రాలు కాదు ఓకే 3 2 అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి ఏ రాసు खाले ना तो करा ये थमे नहीं అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు జై బోలో గణేష్ మహారాజ్ కి జై హ్యాపీ బర్త్డే గణేష్ హ్యాపీ బర్త్డే గణేష్ हैप्पी बर्थडे गणेश టింగ్ 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 Happy టింగ్ birthday, టింగ్ Ganesh. టింగ్